మనిషి జీవితము ఒక రైలు ప్రయాణం లాంటిది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, మనకి దగ్గర ఫ్రెండ్స్ లాగా అవుతూ ఉంటారు, పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ స్టేజ్ రంగన వాళ్ళు దిగిపోతూ ఉంటారు, మళ్ళీ ఇంకా కొంత దూరం అయిందా మళ్ళీ కొంతమంది దిగుతారు, మళ్ళీ కొంతమంది ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది దిగుతారు. అలా మన జీవితంలో కూడా ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది 2 రోజులే పరిచయం అయినా కూడా ఎంతో దగ్గరగా అవుతారు. కొంతమంది 10 రోజులు స్నేహం చేస్తారు, కొంతమంది నెల రోజులు స్నేహం చేస్తారు, కొంతమంది సంవత్సరం చేస్తారు, కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్నేహం చేసే వాళ్ళు కూడా ఉంటారు, విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఉండేది మన భర్త. మనకు మంచైనా చెడ్డైనా డబ్బులున్నా లేకపోయినా అప్పు తెచ్చి సప్పు తెచ్చి మన ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు బాగా చేసుకుంటాడు. అదే బయటవాడు ఎవడు బాగా చేయించాడు. వాళ్ళు రైలు ప్రయాణంలో ఎలా వచ్చి దిగిపోతున్నారో అలానే మన జీవితంలోకి చాలామంది వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఫరక్ పడేది ఏమి ఉండదు. కానీ మన జీవితంలోకి వచ్చిన, మన లైఫ్ లాంగ్ ఉండడానికి వచ్చిన మన భర్త గురించే మనం ఆలోచించాలి, మన పిల్లల గురించే మనం ఆలోచించాలి. భర్త ఎలాంటి వాడైనా మనం మార్చుకోవడానికి ఉంటుంది. కానీ ఈ మధ్య భార్యలే సరిగ్గా ఉండలేరు, మగపిల్లలు బాగానే ఉంటున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది. కానీ అమ్మాయిలు కొంచెం ఓపిక తెచ్చుకొని ఉండండి, ఎవరిని బాధ పెట్టకండి, చక్కగా సంసారం చేసుకోండి. వాడు నిజంగానే ఏమైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాడి నుంచి విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండండి.